హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ రైల్వేస్ నుంచి మీకు ఒక భారీ శుభవార్త అయితే వచ్చేసింది. ఎవరైతే ఇండియన్ రైల్వేస్లో పర్మనెంట్ జాబ్స్ అనేటువంటి టికెట్ కలెక్టర్ ఉద్యోగాల్ని సాధించాలనుకుంటున్నారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. మనకి ఇండియన్ రైల్వేస్లో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి అధికారికంగా మనకి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అలాగే మీరు డిప్లొమా చదివినా కూడా ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 45,000 నుంచి 50,000 వరకు సాలరీ ఉంటుంది. 3,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో మీ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ మీకు ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాకపోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉందో, అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ పాస్ అయ్యండి. సో మీకు ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 3,058 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి టికెట్ కలెక్టర్ అని చెప్పాను కదా. సో టికెట్ కలెక్టర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని చెప్పేసి పేరుతో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి టోటల్గా 2,424 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఇది మనకి ట్రాఫిక్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ని అవి భర్తీ చేస్తారు. అండ్ ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 77, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 163. ఈ విధంగా మనకి ఒక 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి సాలరీస్ ఎలా ఉంటాయంటే, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరగానే 45,000 నుంచి 50,000 మధ్యలో మీరు సాలరీ అనేది వస్తుందన్నమాట. సో మిగతా ఉద్యోగాలకి లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. లెవెల్ 2 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 35,000 నుంచి 40,000 మధ్యలో సాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఆ వేకెన్సీస్ని ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు అనేది ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అయితే మీరు ఇక టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్టయితే మీరు మినిమం 50% మార్కులతో ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు డిప్లొమా చదివినా కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. 12th ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈక్వివాలెంట్ అంటే మనకి ఇక్కడ డిప్లొమా కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా అలాగే మీరు డిప్లొమా చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ఏదైతే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలను అంటే మనకి టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం లేదనమాట. టైపింగ్ స్కిల్స్ కూడా అవసరం లేదు. సో మిగతా క్లర్క్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటికి మాత్రం మీకు కంపల్సరిగా టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి మాత్రం మీకు జస్ట్ ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు. కలెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 36 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీకు 38 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. అన్ని రకాల పోస్టులకి కూడా ఈ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు టోటల్గా టైం వచ్చేసి ఎగ్జామినేషన్ 90 మినిట్స్ అయితే ఇస్తారు. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎక్స్ట్రాగా మీకు టైం ఇస్తారు 120 మినిట్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. సో ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మీకు సెకండ్ స్టేజ్కి అయితే పిలుస్తారు. ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి కూడా సేమ్ ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 35, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, 90 మినిట్స్ టైమ్ 120 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అయ్యాయి, అంటే 20 క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా అడగడం అయితే జరుగుతుంది. సో ఇందులో కూడా సేమ్ మనకి నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సిలబస్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇది అన్ని పోస్టులకి ఉండదు. మనకి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీటికి మాత్రమే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి మాత్రమే
ఇక్కడ మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా పోస్టులకి అయితే ఉండదు. జస్ట్ మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT, సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మన తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాంతోపాటు ఇంగ్లీష్, హిందీ అనేది అందరికీ కూడా కామన్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకి వివిధ రకాల చిప్స్లలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు నార్మలైజేషన్ మెథడ్ అనేది ఫాలో కావడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి రైల్వేకి సంబంధించి టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మీ సొంత జిల్లాలో, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కలెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. మీకు మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ఎలా ఉండాలంటే B2 కేటగిరీ ప్రకారం మీరు అన్ని ఆస్పెక్ట్స్లో ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 అలాగే 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ నియర్ విజన్ వచ్చేసి SN 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే ఉండాలి. అలాగే మీరు ఇక్కడ చూడండి, వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ఫీల్డ్ విజన్, అంటే బైనాక్యులర్ విజన్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ఏదైతే కమర్షియల్ టెక్నికల్ అని చెప్పాను కదా, సో వాటికి ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారనమాట. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు కంపల్సరీగా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే PWD అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే అమ్మాయిలు అండ్ ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, SC ST మైనారిటీ వారు ఉన్నారు, వీళ్ళు కేవలం 250 అనేది పే చేయాలి. మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఎగ్జామినేషన్ అటెండ్ కాగానే సో మీ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇస్తారో దానికి రీఫండ్ చేస్తారు. సో మిగతా వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అనేది పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారనమాట. సో ఇది మనకి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్. సంబంధించి NTPC అంటే ఒక టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి యాప్లో మీకు రైల్వే NTPC ఫుల్ కోర్స్ అని చెప్పేసి మన యాప్లో అయితే ఫుల్ కోర్స్ అనేది ఈ జాబ్స్కి సంబంధించి అయితే ఉంది. అండ్ ఇవే కాకుండా ఇంకా మీకు చాలా రకాల వివిధ రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా కోర్సెస్ అనేవి అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మన ఛానల్కి సంబంధించి RK Logics లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను, ఒకసారి చూడండి. మనకి రైల్వేకి సంబంధించి టికెట్ కలెక్టర్ వేకెన్సీస్కి సంబంధించి వచ్చినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనమాట. నిన్న మనకి నైట్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ఏంటి అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు OIRMSకి సంబంధించినటువంటి పోర్టల్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అనేది చేస్తారు. ప్రజెంట్ మనకి ఒక నోటీస్ అనేది వచ్చిన తర్వాత 1 వీక్ అనేది టైం ఇస్తారు వాళ్ళకి. అంతా కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి అధికారికంగా అన్ని RRBస్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే దీనికంటే ముందు మనకి JEE నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకి NTPC నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మనకి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే అక్టోబర్ 2nd వీక్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి 100%. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసండి. ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలనుకుంటే మాత్రం మన యాప్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది చెక్ చేయండి. ఇంకా మీకు ఇక రైల్వే NTPC రిక్రూట్మెంట్ టికెట్ కలెక్టర్ వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.